భూమిని ఎంత లోతుగా త్రవ్వినా చుక్క నీరు లభించుటలేదా? జీవజలములు లేవా? అయితే నీ దాహము ఎలా తీరుతుంది? నేను దప్పిగొనుచున్నాను అని పలికినవాడే మన తృష్ణను, మన దాహమును తీర్చగలవాడు. ఆయన తృష్ణ నీళ్ళ కొరకు కాదు గాని లోకములో లోకాసుల కొరకు పరుగులు తీస్తున్న మానవులను రక్షించుట కొరకు ఆయన దప్పిక గొనుచున్నాడు. అంటే అంతటా అందరూ మారుమనసు పొందాలని, ఎవరు నశించిపోకూడదని ఆయన చిత్తము, ఆయన తృష్ణ, ఆయన దాహమై ఉన్నది. అవున ఎవడైనాను దప్పిగొని ఎడల నా వద్దకు వచ్చి దప్పిగా తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాల్లో దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించిపోకూడదనేది దేవుని చిత్తమై ఉన్నది. కావున మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగి ఉండవాలని మన ప్రభు అయిన యేసు ఆశపడుచున్నాడు, ఇష్టపడుచున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. కావున నీవు యేసునందు విశ్వాసముంచి సత్యమును తెలుసుకొని, ఆయన చిత్తమును తెలుసుకొని, నీ దాహమును తీర్చుకొని నిత్య జీవమును పొందుకొనుము.